పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పోలీసులను ఆశ్రయించారు వైసీపీ నేత వల్లభనేని వంశీ. మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీని కలిశారు వల్లభనేని. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా కంప్లైంట్ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. అసత్య ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలు యూట్యూబ్ ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించారు వంశీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పలు యూట్యూబ్ ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించారు వంశీ. ఏంటి ఆయన పైన జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విధంగా చూడాలంటారు? మురళి, వైసీపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేడు పోలీసులు ఆశ్రయించారు. అయితే తన పైన వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అడిషనల్ ఎస్పీని కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మచిలీపట్నం అధ్యక్షుడు ఏదైతే పేర్ని నానితో కలిసి పేర్ని నానితో పాటు అడిషనల్ ఎస్పీని కలిశారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వల్లభనేని వంశీ డ్రింక్ చేస్తున్నట్టు కొన్ని వీడియోలు ప్రసారం అయ్యాయి. అయితే వాటిపైన ఆయన తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సుదీర్ఘకాలం తర్వాత ఆయన మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు దొక్కారు. నేరుగా తన పైన అసత్య ప్రసారం చేస్తున్న వారికి లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పైన అసత్య ప్రచారాలు మానుకోవాలి అంటూ ఆయన నేరుగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పలు యూట్యూబ్ ఛానళ్లకు కూడా ఆయన నోటీసులు పంపారు. ఇటీవల కాలంలో తన ఏదైతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. సైలెంట్ అయిన తర్వాత ఇటీవల కాలంలోనే ఆయన గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేరుగా ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వచ్చిన ప్రతిసారి ఆయన కలుస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలను, శ్రేణులను కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మరోపక్క పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన తన పైన జరుగుతున్న అసత్య ప్రచారానికి నేరుగా అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలంటే నేరుగా పోలీసులను ఆశ్రయించారు. నేరుగా ఏదైతే పేర్ని నాని ఇటు వల్లభనేని వంశీ ఇద్దరు అడిషనల్ ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ఛానల్ పైన పలు చర్యలు తీసుకోవాలని ఆయన ఆ నోటీసులు కూడా పెడుతున్నారు. నేరుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు కూడా నేరుగా నోటీసులు పంపారు, లీగల్ నోటీసులు పంపారు. అయితే తన పైన మరోసారి అసత్య ప్రచారాలు చేయకోకుండా ఉండాలంటూ ఆయన ఇప్పటికే మీడియా ముఖం కూడా తెలియజేయడం జరిగింది. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి, తన ఇమేజ్ ను దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాను చేయని పనులు చేసినట్లుగా ఏదైతే ఏ టూల్స్ ద్వారానా మరొకరి ద్వారానా తను అసత్య ప్రచారం చేస్తున్నారు. తన పైన తప్పుడు ఒక వర్గం కావాలనే పని కట్టుకొని ఇదంతా కూడా చేస్తుందనేది ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో తాను జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అసత్య ప్రచారాలే విపరీతంగా కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రతిష్టని మసకబార్చారనేది కూడా ఆయన ప్రధాన ఆరోపణ కదా. పర్టికులర్గా ఈసారి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే అనేది ఆయన చేస్తున్నటువంటి డిమాండ్. దానికి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు అసలు? మురళి, ఇటీవల కాలంలో కొంతమంది నేతల పైన తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు పోస్టులు పెట్టడం, వాటిని ఏదైతే కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ప్రసారం చేయడం కూడా చట్ట విద్య నేరం అంటూ ఇప్పటికే వల్లభనేని వంశీ పలుమార్లు వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోనే ఉన్నాను, తాను హుందాగా వ్యవహరిస్తున్నాను. మరోపక్క తాను నియోజకవర్గానికి కొంతకాలం దూరం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. పార్టీని బలోపేతం చేయడమే కాకుండా తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన నేరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా యాక్టివ్ గా మనం చెప్పిన పరిస్థితి. తన పైన తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. తాను ఇప్పటికే ఏవైతే తన పైన యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేశాయో వాటికి లీగల్ నోటీసులు పంపాను. అదేవిధంగా తన పైన ఎలాంటి తప్పుడు వార్తలు కానీ తప్పుడు చర్యలకు పాల్పడుతున్న వారిపైన కఠినంగా కేసులు నమోదు చేయాలంటూ అడిషనల్ ఎస్పీని వల్లభనేని వంశీతో పాటు నేరుగా వంశీతో పాటు పేర్ని నాని కూడా అడిషనల్ ఎస్పీని కోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం పెరగడం, మరోపక్క యూట్యూబ్ ఛానళ్లు, మరోపక్క ఏదైతే ఇన్స్టా, ఇలా వరుసగా ఆయా ఏదైతే ఛానళ్ల కంటే యూట్యూబ్ ప్రచారం చేయడం, అసత్య ప్రచారాలు చేయడం, ఏదైతే ఎక్కడో మార్పింగ్ చేసిన ఫోటోలను తీసుకొని వాటిని మీడియాలో ప్రసారం చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ
తన్ను క్లారిటీ అడగచ్చు, నేరుగా ఒక వార్త వేసేటప్పుడు ఇది కరెక్టా కాదని ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉందంటూ వంశీ పోలీసులను కూడా కోరారు. అయితే వీటిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్ని నానితో పాటు వల్లభనేని వంశీ కూడా పోలీసులు హామీ ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో తాను వైసీపీలోనే ఉంటాను, వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా పనిచేస్తాను, తన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన నేపథ్యం ఉంది. కూటమి దాడులకు కానీ కూటమి బెదిరింపులకు కానీ భయపడమంటే ఆయన గతంలో చెప్పారు. ప్రస్తుతం కూడా ఆయన నేరుగా వ్యాఖ్యానించారు. తన జగన్మోహన్ రెడ్డి నేరుగా తన అభిమానిస్తారు, తనకు గౌరవం ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీని వీడేది లేదు, తాను తన కార్యకర్తలను కూడా కాపాడుకుంటాను. అదేవిధంగా లీగల్ చర్యలు కూడా ఏదైతే తనపైన అసత్య ప్రచారం చేస్తున్న వ్యవహారం పైన ఇటు మీడియా ఛానళ్ళకు కావచ్చు, అటు యూట్యూబ్ ఛానళ్ళకు కావచ్చు, తన ప్రతిష్ట దెబ్బతీసే వారికి లీగల్ గా చర్యలు తీసుకుంటారు, లీగల్ గా కేసులు కూడా నమోదు చేయమని కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా ఉందంటూ వంశీ వ్యాఖ్యానించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పోలీసులను అయితే వల్లభనేని వంశీ ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు, పర్టికులర్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకుని తనపై చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని ఆపాలి అని కూడా ఈ నేపథ్యంలో కంప్లైంట్ చేశారు. వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక వార్త ప్రసారం చేసేటప్పుడు దానికి సంబంధించి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే, ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఆ వార్తని ప్రసారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇష్టారీతిన తన ప్రతిష్టను మసగబార్చడానికి, తనను రాజకీయంగా దిగజార్చడానికి పని కట్టుకుని ఒక వర్గం చేస్తున్నటువంటి ప్రచారంగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలను కూడా ఆయన ఈ నేపథ్యంలో గుర్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వారిపైన ఈసారి కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఏకమయ్యి ఈ నేపథ్యంలో మేము నిరసన వ్యక్తం చేస్తామని కూడా చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడాలి, పోలీసులు దీనికి సంబంధించి ఆ యూట్యూబ్ ఛానల్స్కి అయితే వంశీ నోటీసులు అయితే పంపించారు. వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారు, వారిపైన ఒకవేళ నిజంగానే వల్లభనేని వంశీ మీద అసత్య ప్రచారాలు చేశారని తేలితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదే ప్రస్తుతం సస్పెన్స్గా మారింది.